టొమాటో ఎగ్ కర్రీ ఇలా కుక్కర్‌లో ఒకసారి ట్రై చేసి చూడండి. చిక్కటి గ్రేవీతో చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్‌లోకి ఒక స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఉడికించుకున్న గుడ్లు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కుక్కర్‌లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సోంపు, బిర్యానీ ఆకు వేసుకొని వేయించుకోవాలి. తర్వాత తరిగిన ఉల్లిపాయ, తరిగిన పచ్చిమిర్చి వేసుకొని ఇవి కొంచెం వేగిన తర్వాత తరిగిన టమాటాలు, ఉప్పు, పసుపు వేసుకొని ఇవి కొంచెం మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ కారం వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ని వేసుకొని అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ ఉడికించుకోవాలి. 5 విజిల్స్ ఉడికించుకున్న తర్వాత ఇలా గరిటెతో ఇలా ఒకసారి మెతుక్కోండి, బాగా చిక్కటి గ్రేవీలాగా వస్తుంది. ఆ తర్వాత ఫ్రై చేసుకొని ఎగ్స్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ లేకుండానే ఒక 5-6 నిమిషాల పాటు నార్మల్గా ఉడికించుకొని 5 నిమిషాల తర్వాత లాస్ట్లో ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసుకుని అంతా కూడా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి అన్నంలోకైనా లేదా చపాతీలోకైనా సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ.